Please do subscribe to Prajabheri News Channel. భారతదేశ రాజకీయాలలో కరోనాకాల డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి. ఆయన మన మధ్య లేరు. ఆయన ఆత్మకు నిజామాబాద్ జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున శాంతి కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ భవన్లో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు మా అన్నగారైన రాజిరెడ్డి గారు, అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడు నరేంద్ర గౌడ్ గారు, మాజీ మేయర్ అమృత్ గారు, అలాగే గారు, నిజామాబాద్ జిల్లాలోని వివిధ సెల్స్, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ప్రతి ఒక్క నాయకుడు ఈ కార్యక్రమానికి హాజరు జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశానికి చేసిన సేవ చాలా మెచ్చుకోదగింది. ఎందుకంటే ఆయన 1994 పివి నరసింహారావు గారు ఏదైతే ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశాన్ని ముందుకు నచ్చేలా చేయడంలో సక్సెస్ అయిన దాంతో పట్ల మన్మోహన్ సింగ్ గారికి ముఖ్యంగా ఆయన పాత్ర చాలా ఉంది. అప్పటి ఆయన ఆర్థిక విధానాలు, ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన సంస్కరణల వల్లనే ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రదేశంగా నిలవడానికి దోహదపడింది. ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన చేసిన సేవకు భారతదేశం ముందు తరాలు కూడా ఆయన గుర్తు చేసుకోవాలని చేయడం జరిగింది. అలాగే భారతదేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసిన సేవలకు అప్పటి సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షురాలు, ఆయనకు ఈ దేశ ప్రధానిగా 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రిగా ఉంటూనే ఆయన చేసిన సేవల వల్ల ఆర్థిక విధానాలు, అలాగే మన దేశాన్ని ముందు ఉండి నడిపించేలా ఆయన చేసిన విధానాల వల్ల భారతదేశం చాలా ముందుకు వెళ్ళడం జరిగింది. ఆయన మన మధ్యలో ఈరోజు లేకపోవడం చాలా గణనీయ విషయం. ఎందుకంటే ఆయన ముందు తరాలకు, భావి తరాలకు ఏదైతే అభివృద్ధి ఫలాలను ఇచ్చాడో ఆయన చేసిన సేవకు భావి తరాలు కూడా పెంచుకునేలా ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం చాలా విచారకరమైన దినం ఈరోజు. కాబట్టి ఆయన ఆత్మకు మరి ఒక్కసారి నిజామాబాద్ నగర మరియు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పి మా భగవంతుని కోరుతూ मनमोहन सिंह जब तक सूरज चांद रहेगा, मनमोहन सिंह का नाम रहेगा। जब तक सूरज चांद रहेगा, मनमोहन सिंह का नाम रहेगा। कांग्रेस पार्टी जिंदाबाद। मनमोहन सिंह अमर है, मनमोहन सिंह अमर है, मनमोहन सिंह अमर है। అధ్యక్ష